జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేళ మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మాజీ మంత్రి కేటీఆర్ గారు. నమస్కారం సార్. నమస్తే. బీఆర్ఎస్ అనగా అంటే టీఆర్ఎస్ నుంచి మొదలు పెడితే ఉప ఎన్నికలతోనే ఎదిగిన పార్టీ. అనేక సందర్భాల్లో రాజీనామాలు చేసుకుంటూ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఎదుగుతూ 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఉప ఎన్నికను చూస్తోంది. ఏంటి? మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఉప ఎన్నికని ఒక్కొక్క సాధనంగా వాడుకున్నాం. మేము ఉప ఎన్నికలు ఆ రోజు మేము రప్పించిన ఎన్నికలు, అవి తెప్పించిన ఎన్నికలు, రప్పించిన ఎన్నికలు, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఆ రోజున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఆడుతున్న దోబూచులాటను తెలంగాణ ప్రజల ముందు స్పష్టంగా బయటపెట్టి వారి వైఖరిలోని డొల్లతనాన్ని బయటపెట్టడానికి, వారి మీద ఒక రాజకీయ అనివార్యత సృష్టించడానికి, తెలంగాణకు జై కొట్టక తప్పని పరిస్థితి తేవడానికి ఆ రోజు ఉప ఎన్నికలు వాడుకున్నాం. ఈ రోజు అట్లా వచ్చిన ఎన్నిక కాదు ఇది. అది దురదృష్టవశాత్తు మా శాసనసభ్యుడు, మా హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ గారు మరణించడంతో వారి మరణం వల్ల అనివార్యంగా వచ్చిన ఉప ఎన్నిక తప్ప వీటికి వాటికి పొంతన లేదు. అయినప్పటికీ ఒకటి మాత్రం స్పష్టం, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, 2 ఏళ్ల ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పడానికి మాత్రం 4 కోట్ల ప్రజల తరపున 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్లకి అవకాశం వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. అంటే 2 ఏళ్లలోనే చెప్పడానికి అవకాశం వచ్చేస్తున్నారు. అంటే 5 ఏళ్లకి పరిపాలనకు అవకాశం ఇచ్చింది, ప్రజలు ఇచ్చారు అవకాశం, మ్యాండేట్ ఇచ్చారు. 2 ఏళ్లలో చెప్పగలిగిన పరిస్థితిలో ఉందా? దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతట వాళ్ళే గడువులు పెట్టుకున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పింది వాళ్ళు, సంవత్సరానికి 2,50,000 బెనిఫిట్ ఒక్కొక్క ఇంటికి వస్తుంది అని చెప్పింది వాళ్ళు. ఇదేదో చాటుకు మాటుకు కూడా చెప్పలేదు. పత్రికల్లో పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో పత్రికా ప్రకటనలు ఇచ్చి ఒక్కొక్క కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలు మేలు చేస్తుంది అని స్పష్టంగా చెప్పారు. 100 రోజులు 6 గ్యారెంటీలు అని చెప్పారు. ఒక్కో మహిళకు 2,500 ఇస్తామని చెప్పారు. పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామని చెప్పారు. పెన్షన్ 2,000 కేసీఆర్ గారు ఇస్తే 4,000 చేస్తామని చెప్పారు. వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నారు. రైతులకి 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఎవరు మేము గడువు పెట్టలేదు, వాళ్ళంతట వాళ్ళే 100 రోజుల్లో ఇవన్నీ చేస్తాము. ఇటు సూర్యుడు ఇటు మొలిచిన డైలాగులు, భారీ సినిమా ఈస్ట్ మన్ కలర్ టైప్ లో భారీ భారీ డైలాగులు కొట్టింది వాళ్ళు. అందుకే నేను అనేది వారి మీద అసంతృప్తి అనేది ఈ రోజు రాలా. 100 రోజుల గడువు ముగిసిన తర్వాత కూడా ప్రజలు దయామయులు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి జైగొట్టారు. మాకు 0 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ కి 8 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా కొద్ది కాలం కూడా ఎదురు చూశారు. ఇలా 100 రోజులపై 700 రోజులు అయిపోయింది. ప్రజలు ఇచ్చిన మీరు చెప్పిన గడువుకి 7 రెట్లు దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ప్రజల్లో సహజంగానే అసంతృప్తి వస్తుంది. మీరు అన్నారు కరెక్టే, గవర్నమెంట్ ఎన్నుకునేది 5 ఏళ్లకి. కాంగ్రెస్ ముందే ఆ మాట చెప్తే బాగుండేది. 5 ఏళ్ల కోసం మమ్మల్ని ఎన్నుకుంటున్నారు, 5 ఏళ్లలో ఇవి చేస్తామని చెప్తే బాగుండేది. కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఆకాశంలో ఉన్న చందమామని తెచ్చి మీ ఇంటి ముందు కట్టేస్తాం, 100 రోజుల్లోనే మ్యాజిక్ చేస్తాం అని బిల్డప్ ఇచ్చారు. దానివల్ల ఈ రోజు ఆ పార్టీకి తప్పకుండా వాళ్ళ దుంకుడు మాటలు, దుందుడుకు వైఖరి, వాటి వల్లనే ఇవాళ ప్రజల్లో పరాభవం ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఇదే ప్రశ్న కాంగ్రెస్ని అడిగితే కాంగ్రెస్ ఏమంటుందంటే అసలు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చింది అని అంటుంది. నిరుద్యోగ భృతి ఇచ్చారా, మేము ఇచ్చిన హామీలు 3 ఎకరాల భూమి ఇచ్చారా అని అడుగుతున్నారు. కరెక్ట్, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అనుకుందాం. రైట్, అందుకే కదా మమ్మల్ని ఓడగొట్టారు. సరే, ఇప్పుడు మమ్మల్ని ఓడగొట్టారు అనుకుందాం. ఎందుకు ఓడగొట్టారు? ఏదో కొంత అసంతృప్తి ఉంటేనే కదా మేము ఓడిపోయింది. కారణాలు 100 ఉండొచ్చు. మీరన్న ఒకటి కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. దానివల్లే కదా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. 2 ఏళ్ళు అయిపోయింది కదా. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? బీఆర్ఎస్ వాళ్ళు ఏదో వాళ్ళ మీద కొంత అసంతృప్తి వచ్చి మీకు అధికారం ఇచ్చారు కదా. మరి అధికారం ఇచ్చిన తర్వాత ఇవాళ ఇంకా కూడా ఆత్మస్థుతి పరనింద చేస్తూ బతికేస్తానంటే ఎన్ని రోజులు బతుకుతారు మీరు? ఎట్లా? మీరేం చేశారో చెప్పు, ఓటు అడగండి. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కు చేసింది ఏంటి? హైదరాబాద్ లో ఒక ఇల్లు కట్టారా? హైదరాబాద్ లో ఒక్క మనిషికి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారా? హైదరాబాద్ మహానగరంలో ఒక్కరికన్నా వికలాంగుడికి 6,000 పెన్షన్ ఇచ్చారా? ఒక్క మహిళకి 2,500 ఇచ్చారా? హైదరాబాద్ లో ఎన్ని లక్షల పెళ్లిళ్ళు అవుతాయి ఎవ్రీ ఇయర్? ఒక్కరికన్నా తులం బంగారం పంపారా? ఏం చెప్పారని ఓటేయాలి? పోనీ హైదరాబాద్ లో కొత్త రోడ్ వేయలేదు, కొత్త ఫ్లైఓవర్ కట్టలేదు, ఉన్న రోడ్ల గుంతలన్నా పూడుస్తున్నారా? ఉన్న చెత్త సేకరణ సరిగా చేస్తున్నారా? మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చెప్పి ఓటు అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ? హైదరాబాద్ లో ఉన్న రియల్ ఎస్టేట్ నాశనం చేశాము, 2 ఏళ్లలో మాకు అవకాశం ఇస్తే మొత్తం నాశనం చేశాము, మళ్ళీ ఒకసారి ఓటేస్తే అడుగు నాశనం చేస్తాం, సర్వనాశనం చేస్తాం అని అడుగుతారా? ఏం చెప్తారు? ఎందుకు ఓటేయాలి? హైడ్రాన్ వాడుకుంటున్నారా మీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో? మేము వాడుకునేదే ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆక్రోషిస్తుంటారు. ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ నడిస్తే రాహుల్ గాంధీలో ఎక్కడ లేని ఆవేశం, ఎక్కడ లేని ఉద్వేగం, అయ్యో అయ్యో అంటూ పేదల కోసం ఆయన గుండె కొట్టుకుంటుంది. మరి అదే గుండె
అదే ఆక్రోశం ఇక్కడ హైదరాబాద్లో పేదవాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నప్పుడు ఎందుకు స్పందించరు రాహుల్ గాంధీని అడగొద్దా? తప్ప ఇదేనా మీ మొహబ్బత్కి దుకాణాన్ని అడగొద్దా? రెండవది, సరే హైడ్రా మేమేదో మంచి చేయబోతుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు అనొచ్చు, నేను అడుగుతా, మరి హైడ్రాకి పెద్దవాళ్ళు ఎందుకు కనబట్లేదు? సున్నం చెరువులో ఉండే పేదవాళ్ళని సునాయాసంగా కొట్టిపారేసిన హైడ్రా దుర్గం చెరువులో ఉన్న ముఖ్యమంత్రి గారి అన్న ఇల్లుని ఎందుకు ముట్టుకోదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రాజభవనాన్ని ఎందుకు ముట్టుకోదు? పక్కనే డాక్టర్ వివేక్ గారి రాజప్రసాదాన్ని ఎందుకు ముట్టుకోదు? చెరువులో మధ్యలో కట్టిన పట్నం మహేందర్ రెడ్డి గారి గెస్ట్ హౌస్ ఎందుకు కొట్టదు? అంటే ఈ రకంగా చూస్తే హైడ్రా పెద్దవాళ్ళకి చుట్టం, పేదవాళ్ళకి మాత్రం శాపం అన్నట్టుగా మారితే డెఫినెట్ గా ఆ ద్వంద్వ ప్రమాణాన్ని, హైపోక్రసీని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కదా. హైడ్రా పేరిట ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఈ రాష్ట్రంలో మూసీ కడ్డంగా పెద్ద పెద్ద బిల్డర్లు బిల్డింగ్లు కడితే అడిగేవాడు లేడు, దాన్ని అడ్డుకునేవాడు లేడు. మన మూసీలోకి వరదలు వస్తే, ఆ బిల్డింగ్ లోకి నీళ్లు వస్తే కనీసంగా ముఖ్యమంత్రి గాని మున్సిపల్ మంత్రి ఆయనే ఉన్నాడు కదా, వెళ్ళి చూశాడా? అడ్డంగా ఎట్లా కడుతున్నారని అడిగాడా? అంటే పేదవాడికి ఒక న్యాయం, పెద్దవాళ్ళకి ఒక న్యాయం హైడ్రాతో. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.